ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 9వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము, పుష్యమాసము, హేమంత ఋతువు, దక్షిణాయనము, శుక్లపక్షము, తిథి దశమి, జనవరి 8వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:26 నుండి జనవరి 9వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:22 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం ఏకాదశి, జనవరి 9వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:22 నుండి జనవరి 10వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10:19 వరకు. నక్షత్రం భరణి, జనవరి 8వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 4:29 నుండి జనవరి 9వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 3:07 వరకు. తదుపరి నక్షత్రం కృత్తిక, జనవరి 9వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 3:07 నుండి జనవరి 10వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:45 వరకు. కరణం గరజి, జనవరి 8వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:24 నుండి జనవరి 9వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:23 వరకు. పణజి, జనవరి 9వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:23 నుండి అదే రోజు రాత్రి 11:21 వరకు. భద్ర, జనవరి 9వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:21 నుండి జనవరి 10వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10:20 వరకు. వారము గురువారము, సూర్యోదయము ఉదయం 6:52, సూర్యాస్తమయము సాయంత్రం 5:53, చంద్రోదయము జనవరి 9వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:37, చంద్రాస్తమయము జనవరి 10వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 3:07, రాహుకాలం మధ్యాహ్నం 1:45 నుండి 3:08 వరకు, యమగండ కాలము ఉదయం 6:52 నుండి 8:15 వరకు, గుళికా సమయము ఉదయం 9:37 నుండి 11 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:33 నుండి 11:17 వరకు. తదుపరి మధ్యాహ్నం 2:57 నుండి 3:41 వరకు. వర్జ్యము అర్ధరాత్రి 2:26 నుండి 3:57 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:01 నుండి 12:45 వరకు. అమృతకాలము ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి, జన్మరాశి చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించే ముందు జనవరి 9వ తేదీ రాత్రి 8:46 మేషరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా తమ సంపదను పెంచుకునేటందుకై పెద్ద అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఉపాధి కోసం పనిచేసేవారు ఈరోజు కొంత సమాచారాన్ని పొందుతారు. కొంత డబ్బు అందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా విలువైన వస్తువులను భద్రంగా చూసుకోవాలి. ఇంటికి సంబంధించిన మరియు వాహనాలకు సంబంధించిన పత్రాలను కోల్పోయే అవకాశాలు ఈరోజు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఈరోజు వృషభ రాశి వారికి కొంత గందరగోళంగా ఉండవచ్చు. ఎవరితోనైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి, లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజు కొంతవరకు కష్టతరమైన రోజు అని చెప్పవచ్చు. ఈ రోజు పనిలో బిజీగా ఉంటారు. అదేవిధంగా వీలైతే అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఇతరుల విషయాల గురించి అనవసరంగా మాట్లాడకండి. ఈ రోజు ఏదైనా ఒక చట్టపరమైన విషయం మీకు తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. బంధువుల నుండి లేదా కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకతను మరియు మొరటుతనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు అనుకోకుండా జరుగుతున్న ఈ సంఘటనల గురించి మీరు కొంత ఆందోళన చెందుతారు. సంబంధాలలో ఉద్రిక్తత ఉండవచ్చు. భార్యతో విభేదాలు రావచ్చు. ఏదో ఒక విషయంలో ఈ రోజు మీ మనసు కలత చెందుతూనే ఉంటుంది. పనికిరాని విషయాల్లో సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ రాశి వారు మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టకూడదు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది, లేదంటే అనారోగ్యానికి గురి కావచ్చు. వృషభ రాశి వారిలో మరికొంతమందికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఈరోజు మెరుగుపడడంతో కొంత ఉపశమనాన్ని పొందుతారు. మీ దినచర్యను ఆరోగ్యాన్ని క్రమబద్ధంగా ఉంచుకోండి, లేదంటే వ్యాధులు పెరుగుతాయి. ఈ రోజు ఈ రాశి వారికి శరీరంలో బలహీనత ఉంటుంది. ఆరోగ్యం క్షీణించినట్లుగా భావిస్తారు కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఈ రోజు మంచి రోజుగా లేదు. ఈ రాశి వారు తమకన్నా వయసులో పెద్దవారైన ఎవరైనా ఒక వ్యక్తి నుండి కొంత ప్రయోజనాన్ని పొందుతారు. మరికొంతమంది వృషభ రాశి వారికి ఈ రోజు ఊహించని విధంగా ఆస్తి పరంగా గాని ధనం రూపేణా గాని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొన్ని శుభకార్యాల కొరకై మరియు పుణ్యకార్యాల కొరకై డబ్బు ఖర్చు చేయడం ద్వారా
ఆనందాన్ని పొందుతారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో కూడా ఈ రోజు చురుగ్గా పాల్గొంటారు. క్రీడా రంగంలో ఉన్న వృషభ రాశి వారు ఈ రోజు ఫీల్డ్లో బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఆశయాలు నెరవేరుతాయి. అదేవిధంగా ప్రజల నుండి మద్దతు కూడా లభిస్తుంది. ఈ రోజు ఈ రాశివారు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. పిల్లల నుండి పూర్తి మద్దతు మరియు ప్రేమ లభిస్తుంది. చిక్కుకున్న డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ఒక ప్రియమైన వ్యక్తిని గురించి విచారకరమైన వార్తలను ఈ రోజు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఈ రోజు కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కంటి సమస్యలు, ఒళ్ళు నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా మహిళలకు. ఈ రాశి వారికి చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలను సృష్టిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొంతమంది వృషభ రాశి వారికి ఈ రోజు ప్రారంభించిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న దానికంటే కూడా ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఆహారపు అలవాట్లపై పూర్తి శ్రద్ధను వహించండి. కొత్తగా వివాహమైన వృషభ రాశి వారి జంటలకు ఈ రోజు అద్భుతమైన రోజుగా ఉంటుంది. అదేవిధంగా ప్రేమ జీవితంలో ఉన్నవారు కూడా వారి ఆలోచనలు మరియు కలల ప్రపంచంలో వారిని వారే కోల్పోతారు. వ్యాపారస్తులు వ్యాపారంలో ప్రతి కార్యకలాపాన్ని కూడా నిశితంగా గమనించాల్సి ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ప్రమోషన్ కూడా పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో లాభాలను పెంచుకునేటందుకే ప్రయత్నించాల్సి ఉంటుంది. దీని వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మరి కొంతమంది వ్యాపారస్తులు వ్యాపారంలో పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం పట్ల తగిన శ్రద్ధను వహించండి. వ్యాపారానికి సంబంధించిన ఏ పనులను కూడా ఇతరులకు అప్పజెప్పకండి. స్వయంగా మీరే చేసుకోండి. చెడు దృష్టి, నరదృష్టి వలన ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి. మీకు సంబంధం లేని అనవసరమైన విషయాల్లో తలదూర్చి నలుగురి నోళ్లల్లో పడకండి. ఎదుటి వారిని చూసి ఈర్ష్యపడే స్వభావాన్ని వదులుకోండి. ఎవ్వరూ లేని అనాథలకు, చిన్నపిల్లలకు గాని లేదా వృద్ధులకు గాని మీ స్తోమతను బట్టి కనీసం ఒక్కరికైనా కడుపు నిండా భోజనాన్ని పెట్టండి. ఈ పని వలన మీకు వచ్చే కొన్ని సమస్యలు తొలగిపోతాయి. గురువారానికి గ్రహాధిపతి గురువు అనగా బృహస్పతి. గురువు అనుగ్రహం కోసం గురువారం నాడు శివాలయాన్ని దర్శించడం అత్యంత ఉత్తమం. శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణు ఆలయము మరియు దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించడం వలన కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయటం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలం. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండాల్సిన రోజు. గ్రహబలం కోసం గురువారం నాడు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించండి. గురువారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే ధన నష్టం కలుగుతుంది. అదేవిధంగా మానసిక అశాంతి, విద్యాలోపం, శత్రుబాధలు వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.